వీటి మొయ్యలకు వస్తున్నారా? ఇంజెక్షన్ రా. అంటే అక్కడ డాన్స్ ఫ్లోర్లో చైర్మన్ గారు, చైర్మన్ గారు, చైర్మన్ గారు, అలా నవ్వకండి చైర్మన్ గారు, నాకు సిగ్గేస్తోంది. కమాన్ కమాన్. ఎంతసేపు చూస్తారా? తొందర కానీ. వీడి బాడీ మీద కోడేం లేదు, కానీ కావాల్సినంత కంపు ఉంది. కావాలా? షటప్. ఆ కోడ్ డెఫినెట్ గా వాడి బాడీ మీద ఉంటది. సరిగ్గా చూడు. తొందర కానీ రా. ఎంతసేపు? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బాడీ మొత్తం ఎతికాను, ఎక్కడ ఏం లేదు. లేదా? సరే పద 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 పద. రమ్మన్నారు. ఏంట్రా ఇదంతా? వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఇవి నా బట్టలే. అరవద్దు, అరవద్దే. బ్లడీ చైర్మన్, నా పిల్లలు కావాలరా నీకు? వెలుగడరా. ఏంట్రా నా అంకలా చూస్తున్నావు? అడు తిరుగు. రేయ్, నా అంకలా చూడదానా? తిరుగు. ఏంట్రా నేను చూసి నవ్వుతున్నావు? నా ఫేస్ అంత బ్యాడ్గా ఉందా? అది తిరుగు. రేయ్, ఆ నవ్వు ఆపేడు చూడమనా? అర్థంగా ఆ సూప్ ఏంట్రా? ఆ నవ్వు ఏంట్రా? లాభం లేదు. నాన్నగడు బుజ్జిగడు ఎక్కడున్నారో చూద్దాం. పదన్నా పదనా రానా. ఎస్, నేను డాన్స్ ఫ్లోర్ మీద ఉంటానని చంపే. ఓకే. పైకి తీసుకెళ్తారా? ఓకే పద. ఏమండి, హ్యాపీ బర్త్డే. ఏంటండి పొద్దున్న నుంచి మాకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు? అది 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 షల్ వి డాన్స్? డాన్సా? నేనా? చూసానులేండి, ఇక్కడ ఉన్న అమ్మాయిలతో మీరు డాన్స్ చేయడం. అదిగో మంచి పాట కూడా స్టార్ట్ అయింది. రండి. వద్దు, డాన్స్ ఫ్లోర్ మీద వద్దు, నేను రాను. రండి. ఇప్పుడు కాదురా, నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు కాల్చేరా బాబు, నీకు దండ పెడతాను. కథలో దండ పెట్టరా బాబు, దండ పెడతాను. అరే వద్దురా. అరే సిగ్నల్ క్యాన్సిల్ రా. సిగ్నల్ క్యాన్సిల్ అయిపోయిందిరా బాబు.
రే అటు చూడరా వాడకెళ్ళరు అనుకుంటా. అవునరా వాడి చేతిలో ఇంజక్షన్ కూడా ఉంది. వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు మన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే అన్నా. అదిగోరా మళ్ళీ వాడే నెత్తి మీద డ్రింక్ పోసి చూడండి ఎలా నవ్వుతున్నాడు. రేయ్ నిన్ను చంపేస్తాను రా, నీ సిటికి వెళ్ళి తీసేస్తాను. రేయ్ నువ్వు అయిపోయిరా. పదండ్రా పదండ్రా పట్టుకోలే. మై నేమ్ ఇస్ జేమ్స్, డోంట్ ప్లే గేమ్స్. ఏంట్రా నా మీద డ్రింక్ పోస్తావా? నాన్నగడ పుచ్చుకడన్నా. రేయ్ రేయ్ పట్టుకోండి వీడిని. సిటికి వెళ్ళి తీసేద్దాం. నువ్వు కూడా ఆగురా. రేయ్ ఎవడ్రా వాడు? మీకు ఇద్దరు డబ్బులు తీసుకొస్తుంటే ఆ డబ్బులు పెట్టి రాత్రి పారిపోయాడు. నాడప్పా. రేయ్, ఇక్కడే. రేయ్, రండ్రా. డాడీ హ్యాపీ బర్త్డే డాడీ. ఏం డాడీ నీ బర్త్డే పార్టీకి నువ్వే లేట్ గా వస్తే ఎలా? నేను లేట్ గా రావటం ఏంటమ్మా, నేను ఎప్పుడో వచ్చానుగా. డాడీ ఎన్నో పెగ్గు? ఇది మొదటి పెగ్గేనమ్మా. డోంట్ లై డాడీ. ఓకే కేక్ కట్ చేసే టైం అవుతుంది, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే నువ్వు వెళ్ళి ఆ పని చూడమ్మా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఓకే డాక్టర్ గారు హలో అమ్మా, నైస్ పార్టీ. థ్యాంక్ యూ. ఇవాళ డాడీకి ఇంజెక్షన్ చేశారా? ఇంకా లేదమ్మా, చేద్దామని ఇంజెక్షన్ కూడా తెచ్చాను. ఎక్కడున్నాడు ఈయన? తొందరగా చేయండి, పొద్దు నుంచి బాగా తాగేస్తున్నారు. ఇప్పుడే చేసేస్తానమ్మా. ఎక్కడున్నాడు ఈ బర్త్డే బాయ్? మై నేమ్ ఇస్ జేమ్స్, డోంట్ ప్లే గేమ్స్. వాడు చెవులో సిగరెట్ పెట్టినా కూడా ఏమండు. 50 రూపాయలు పందు. ఇదిగో నా 50. ఇదిగోరా. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. ఇంజక్షన్ రా. పదండి పదరా. హలో డాక్టర్. హలో సిఐడి సార్. మీకు ఇక్కడ ఏదైనా శవం వాసన వస్తుందా? శవం వాసన ఇది అయ్యి ఉంటుంది సార్. నేను అడిగేది మసాలా శవం గురించి కదయా, మనిషి శవం గురించి. ఊరుకోండి సార్, పార్టీకి శవాలు ఎందుకు వస్తాయి సార్? నాన్సెన్స్. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. నాకు ఆ గన్ను కావాలి. ఇది చిన్నపిల్లలు ఆడుకునే గన్ను కాదమ్మా, పెద్దవాళ్ళు ఆడుకునే గన్ను. వెళ్ళి ఆడుకోండి. రే మర్యాదగా గన్ను ఇస్తావా ఇవ్వా? రేయ్ మై నేమ్ ఇస్ జేమ్స్, డోంట్ ప్లే గేమ్స్. మిమ్మల్ని అందరినీ చంపేస్తారు. రేయ్ ఇస్తావా ఇవ్వా? ఇవ్వండి రా, ఇది నా గన్ రా. రేయ్ కొట్టరా. అరే జప్పా. సార్ సార్ ఈ పార్టీలో పిల్లల కంటే పెద్దవాళ్ళే నయం సార్. ఏమైంది? మీకోసం గన్ను రెడీ చేస్తుంటే నన్ను కొట్టేసి గన్ను లాకెళ్ళిపోయారు సార్ వాళ్ళు. What? సార్ కానీ మన ఇంజెక్షన్ మాత్రం కాపాడండి సార్. మీరు ఇప్పుడు చెప్పండి సార్, ఎక్కడ చంపాలో చంపేస్తాను సార్. రెడీ జఫా. నువ్వు పెద్ద వేస్ట్ గాడని తెలిసిపోయింది. నువ్వు ఎలాగో నన్ను చంపలేవు కానీ నేనే చచ్చిపోయి ఏదో రూమ్ లో పడి ఉంటాను. నా డెడ్ బాడీ రైల్వే ట్రాక్ దగ్గర చేర్చు. సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఇంపాసిబుల్. డోంట్ టాక్. నా డెడ్ బాడీ ఎక్కడుందో ఏ రూమ్ లో ఉందో చూసుకుని అక్కడ చేర్చే. ఎక్స్క్యూజ్ మీ.
హలో సార్, వస్తున్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ. రేయ్, లాస్ట్ అండ్ ఫైనల్ టైం అడుగుతున్నాను, ఈ మర్డర్లన్నీ ఎందుకు చేశారు? మీ వెనక ఎవరున్నారు? నిజం చెప్పండి. మీతో ఇలా కాదురా. ఏయ్, వదలండి నన్ను. రేయ్, వీళ్ళ ఫోటోలు తీసి వీళ్ళని తిహార్ జైలుకి పంపిస్తాం. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. రేయ్ ఈడేంట్రా వచ్చే సంవత్సరం చూద్దాం అంటాడు. అంటే ఒక సంవత్సరం మొత్తం మన తిహార్లో ఉండాలా? రే ఒక సంవత్సరం మొత్తం నీ తీహార్లు ఉంటే అంజుకి మీరు ఎవరితో పెళ్లి అయిపోతుందిరా. నీ అబ్బా అంజు అంటే అంజు వాళ్ళ ఫాదర్ని చంపా మన ఇక్కడ వేస్తే నువ్వేంటి అంజు అంటావు? రే వాళ్ళ పాతను మనం చంపలేదు కదరా. ఇటు చూడరా. రే చూసా లింగరాజ్ గారు మొత్తం మీద అండర్వేర్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. రేపేంట్రా టేక్ ఓవర్? రే నీ అంజు గురించి మాట్లాడుతుంటే నువ్వు అండర్వేర్ గురించి మాట్లాడతావేంట్రా? రే అంజు వాళ్ళ ఫాదర్ పోగానే తన కంపెనీని అమ్మేస్తుందంటే ఎంత బాధపడుతుందో ఆలోచించావా? ఇప్పుడు ఏం చేద్దాంరా? అంజు నీకు దక్కాలంటే మనం అంజు వాళ్ళ కంపెనీని కాపాడాలి. ఎలారా? ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. వెళ్ళి ఆ గోడ దగ్గర నిలబడండి. నీకేమ్మా చెప్పేది, వెళ్ళండి గోడ దగ్గర నిల్చోండి. ఇరిటేషన్ ఫీల్. అరే అక్కడికి సెంటర్కి వచ్చి నిలబడండి. సెంటర్లోకి వచ్చి సెంటర్ జరుగు జరుగుబే. ఓకే అమ్మా స్టడీ బాబు. ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం అన్నావు. ఏంట్రా ప్లాను? ప్లాన్ ఏం లేదు, ఇప్పుడు వెయ్యాలి. స్టడీమా స్టడీ స్టడీ కదలొద్దమ్మా. రేయ్ ఫస్ట్ స్టడీగా ఉండమంటున్నాడు. స్టడీ అంటే అట్టు కాదురా, ఇటు. ఇక్కడ లెన్స్ చూడు, ఇది చూడు. రేయ్ అటంట తిరుగు. గుడ్. రేయ్ నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? స్టడీరా. స్టడీ ఏంట్రా? స్టడీ అంటే లెన్స్ చూడాలమ్మా. ఇక్కడ లుక్ ఇది. రేయ్ లెన్స్ నంట చూడు. ఓకే గుడ్ మా. ప్లాన్ లేనప్పుడు ఎందుకు లవ్ చేసావు? స్టడీరా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? స్టడీ బే. మళ్ళీ స్టడీ అంటరా? స్టడీ అంటే లుక్. అటు చూడు. రైట్ స్టడీ అమ్మా. స్టడీ అంటే లెన్స్ కదా నాన్న చూడాలి. రే అటు చూడరా. స్టడీ ఇటు కాదు అటు చూడరా. స్టడీ బంగారు. స్టడీ అంటే లెన్స్. ఓకే రే నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు అటు తిడుతున్నాడు రా. ఓకేరా. రే ఆ స్టిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు స్టడీగా చూడలేదు కాబట్టి. నేను కాదు నువ్వు. నువ్వేరా. స్టడీ అంటే వీళ్ళలాగా చూడు. వీడు ఒకే లుక్ ఎలా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళలాగా నిలబడండి రా. వీళ్ళలాగా నిలబడండి రా. స్టడీ నిలబడండి. స్టడీ ప్లీజ్ ప్లీజ్. రే డమ్మీ ఎక్కడ చూస్తుందిరా? మన వెనకాల ఉన్న గోడని చూస్తుందిరా. అయితే మనం కూడా గోడనే చూద్దాం. ఏయ్! మీరు మారరా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిలబడండి. నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తా. నిలబడరా. వెరీ గుడ్ సూపర్ రా. అదేనా నాకు కావాలి. కరెక్ట్ రా. అరగంట ఐదు లోపలికి వెళ్ళి ఎంతసేపు వెళ్తారా వీళ్ళు? పద చూద్దాం. రేయ్ ఇంకెంతసేపు రా? అయిపోయింది సార్, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాం. ఏడు సార్లే, తొందరగా ఫినిష్ చేసి బయటికి రండి. రేయ్ సార్. నాన్నగాడు బుజ్జిగాడు ఎక్కడరా? టాయిలెట్కి వెళ్ళారు సార్. వాళ్ళు లోపల టాయిలెట్కి వెళ్తే బయట మీద ఏం చేస్తారు ఇడియట్స్? ఎంతసేపు అయింది వాళ్ళు వెళ్ళి? ఓ అరగంట అయింది సార్. అరగంట. రే నాని, రే బుజ్జి. వీళ్ళు కూడా వెళ్ళి పావు గంట అయింది. లోపల స్కామ్ ఏమైనా జరుగుతుందంటావా? చూద్దాం పదా. సార్ రే చూడ్డానికి బుడ్డ దోసకి ఎంత ఉన్నాడు, మోస్తుంటే గుమ్మడికి ఎంత బరువున్నాడు ఏంట్రా? ఇప్పుడు నేను ఏం చేద్దాంరా? రే బెల్లు మోగిందిరా. డోర్ బిల్ అనుకుంటా. బానే వినిపించింది, వెళ్ళి తీయొచ్చుగా. పోలీసులు అయి ఉంటే. రే వీడు చనిపోయిన సంగతి నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి తీ. హాయ్. రే అంజురా. అంజువా నువ్వు కాస్త మేనేజ్ చేయి, నేను చెప్తాను. ఓకే. హాయ్. నన్ను చూసి డోర్ ఎందుకు మూసేసా? నేను ఎప్పుడు అంతే, డోర్ 4-5 సార్లు మూసి తీస్తుంటాను.
ఓకేనా? డోర్ మొయ్యటం తెరవటం అయిపోతే ఐ వాంట్ టు కమ్ ఇన్ సైడ్. అయిపోయింది. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఏంటిది గుచ్చుకుంటుంది? ఆ సోఫా కుషన్ బాగాలేదు. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఇట్స్ ఓకే. ఏంటి ఇవాళ ఆఫీస్కి రాలేదు? ఇవాళ సండే కదా. సండే ఇవాళ సండే కాదు సిల్లీ, మరి? ఇవాళ ఫ్రైడే. రే ఆ క్యాలెండర్ మార్చమని నీకు సంవత్సరం క్రితం చెప్పాను. రేయ్ నిన్న క్యాలెండర్ చూడదని 2 ఏళ్ల క్రితం చెప్పాను. ఆ క్యాలెండర్ ఎందుకు మార్చలేదు? ఎందుకు చూసావు? Will you stop it? రేపు మా డాడీ బర్త్డే. ఎవ్రీ ఇయర్ మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్తో వస్తారు. 1 ఫుల్ డే అందరం పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తాం. మిమ్మల్ని కూడా అక్కడికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అంటే ఈ పార్టీకి మీ ఫాదర్ కూడా వస్తారా? వెరీ ఫనీ. మరీ చెప్తారు ఆయన బర్త్డే పార్టీకి అనరారా? ఎనీవేస్ నాకు చాలా పనులున్నాయి. ఐల్ హ్యావ్ టు లీవ్. బాయ్. నువ్వు తప్పకుండా రావాలి. మన విషయం డాడీకి రేపు చెప్దాం అనుకుంటున్నాను. ఈసారి మిస్ అవును. నువ్వు వస్తావుగా? వస్తాను. ఓకే బాయ్. సీ యూ. See you. రేయ్ మళ్ళీ అదే సిరించరా? రే కిటికీ రా. రేయ్ ఏమైనా కనిపిస్తుందారా? లేదురా అంతా చీకటిగా ఉంది. రేయ్ వాడోడో వీడిని మళ్ళీ చంపాలని ట్రై చేస్తున్నాడంటే వీడు బతికే ఉన్నాడని వాడు అనుకుంటున్నాడు. అంటే వాడు డెఫినెట్ గా మళ్ళీ వీడిని చంపడానికి వస్తాడు. అంటే వీడు బతికే ఉన్నట్టు మనం డ్రామా ఆడాలి. అప్పుడు వీడిని మన పార్టీ తీసుకెళ్ళాలి. ఆ పార్టీకి కూడా కిల్లర్ గా డెఫినెట్ గా వస్తాడు. అప్పుడు అన్ని మనం పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ క్రైమ్ మన మీదకి రాదు. ఏరా నీ బర్త్డే పార్టీకి వస్తావా? సిల్లీ ఫెలో. బెల్లు మోగింది. డోర్ బెల్ అనుకుంటా. బానే వినిపించింది. వెళ్ళి తీయొచ్చుగా. ఏ నువ్వు తీయొచ్చుగా. నేను టీవీ చూస్తున్నాను. నేను టీవీ చూస్తున్నాను. అయితే రాముని తీయమందామా? వాడు కూడా టీవీ చూస్తున్నాడు. చెత్తనాయాలరా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తలుపు తీరేంట్రా? ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఎవర్రా? నేనే. మరి తీయొచ్చుగా. ఏ నువ్వు తినవా? రేయ్ వాడికి ఏదైనా పెట్టొచ్చు కదరా. నువ్వు పెట్టొచ్చుగా. ఇది పెట్టాలంటే మూతి మీద టేప్ తీయాలి. ఇది పెట్టాలంటే టేప్ నుంచి తొయ్యాలి. అదే బెటర్. తోసి. వాడికి వద్దంట్రా. అయితే నువ్వు తిని. ఏంట్రా అంత రియాక్షన్ ఇచ్చావు? డమ్మి వెళ్ళేగా. ఏయ్ ఇంకో 7 రోజుల్లో ₹1,00,00,000 కట్టకపోతే మీ ఇద్దరికి 9,000 మిగులుతాయి. ఫుడ్ తెచ్చినోడు వేలుగాడు మనిషి అనుకుంటా. ఏంట్రా పిజ్జా కావాలా? ఇది మిషన్ ఇంపాసిబుల్ కంటే దారుణమైన ప్లాన్ రా. నో నథింగ్ డూయింగ్. ఈ రోజు ఈవినింగ్ కల్లా నీ లవ్ మ్యాటర్ సెట్ అయిపోవాలి. 2 రోజుల్లో మ్యారేజ్ ఫిక్స్ అయిపోవాలి. 4వ రోజు కల్లా పెళ్లి అయిపోవాలి. 7వ రోజు కల్లా దాని బాబు దగ్గర నుంచి మనం ₹1,00,00,000 కొట్టేయాలి. మరి శోభను? నీకు శోభనం కావాలా చిటికెనేలు కావాలా? రే బుద్ధుడు మాట్లాడుతున్నావా? ఎల్లుండికి ఎంగేజ్మెంట్, వీకెండ్ మ్యారేజా? ఐ మ్యాడ్? నేను మ్యాడ్ కాదురా, ఆ వేలుగాడు బ్యాడ్. రే అమ్మ నేను పెళ్లి చేసుకోమని అంత డైరెక్ట్ ఎలాగడమంటావరా? నేను డైరెక్ట్ గా అడగమని ఎవడన్నాడు? ఈ ఉంగరం ఇచ్చి అడుగు. ఇదే కదరా. మన రిసెప్షన్ లో రోజు ఉంది కదా, దాని దగ్గర కొట్టేశాను. ఇప్పుడు అమ్మాయికి ఉంగరం ఎలా ఇస్తావరా? ఏంట్రా ఇది? కొంచెం స్టైల్గా ఇద్దామని. రే నీకు అస్సలు ఇమాజినేషన్ లేదు. ఆ అమ్మాయికి ఉంగరం ఎలా ఇవ్వాలో నేను చెప్తాను విను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఎస్ నాని పేరు మీద టేబుల్ పట్టు రిజర్వేషన్. 1 మినిట్. ఓకే సార్ పదండి ప్లీజ్. రండి సార్. ఏమైంది సార్? బాసు నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? చెప్పండి సార్. ఈరోజు స్పెషల్ ఏంటి? మేకజున్ను. మ్యాగజున్నా? సంథింగ్ స్పెషల్ సార్. అది నా ఫుడ్ ఆర్డర్తో పాటు 2 మ్యాగజున్లు తీసుకొస్తావా? తప్పకుండా. ఒక జున్నులో ఈ ఉంగరం అడుగునేసి తీసుకురా. జున్నులో ఉంగరం అడుగునేసి తేవాలా? అది నాతో పాటు కూర్చున్న అమ్మాయికి వచ్చేలా చూడు. ఓకేనా? అలాగే సార్. హాయ్. ఏంటి ఎందుకు లేట్ గా వచ్చావు? ట్రాఫిక్. అవును మన మా ఇంట్లో మా నాన్నమ్మని ఎందుకు అలా భయపెట్టావు? లేదు ప్యాంటు షర్ట్ ఇస్త్రీ చేసుకోపోతుంటే మీ నాయనమ్మ గన్తో కాల్చేసింది. అసలు నువ్వు మా ఇంటికి బట్టలు లేకుండా ఎందుకు వచ్చావు? నీ బట్టలు వేసుకొచ్చాను కానీ మీ పని మనిషి. ఎనీవేస్ ఫర్గెట్ ఇట్. ఐ యామ్ హంగ్రీ. లెట్స్ ఆర్డర్ సంథింగ్. ఓకే ఓకే. ఫిష్ తింటావా? యు లైక్ ఫిష్?
చిచ్చి నాకు చేపలంటే ఎలర్జీ అస్సలు ఇష్టం లేదు. ఎందుకని? చేపలు నీళ్ళలోనూ సుసు పోసి ఆ నీళ్ళలోనూ తిరుగుతాయి. వెరీ డర్టీ. వాట్? పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ లో సూసూ చేస్తారు కదా. మనం పిల్లల్ని తినంగా. ఎనీవేస్ నువ్వే ఆర్డర్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, మా టేబుల్ ఎక్కడ? మీ పేరు? ఏయ్ వేలన్నా అలి వేలొదినా. అటు వెళ్ళండి సార్, అటు. అమ్ము. రేయ్ మీరు వెళ్ళి అటు కూర్చోండి రా. సరే అన్న. ఏంటి ఈరోజు స్పెషల్? మేకజున్ను సార్. మేక జున్న? అవును సార్. తిన్నావా ఎప్పుడైనా? లేదు. ముందు రెండు అవి పట్రా. ఓకే సార్. నీకేం కావాలో ఆర్డర్ చేసుకో, నేను సుసుకు వెళ్ళొస్తా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీతో మాట్లాడాలనుకున్నది చెప్పండి. మన చాలా రొమాంటిక్ గా ఉంది కదా. వీళ్ళు ఈ గోల్ ఎప్పుడు ఆపేస్తారు? టిప్ ఇచ్చినప్పుడు. ఓకే టికెట్. జనరల్ గా నేను టిప్ గురించి ముందు వెనకాల ఆలోచించను. 1 రూపీ. జేబులో నుంచి పారేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ ఎంజాయ్. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది బేస్. సారీ సార్, సారీ సారీ సార్. సారీ సార్. ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే, కానీ బాగా తడిసిపోయింది. కొంచెం సేపు అడ్జస్ట్ అవ్వగలవా? అవ్వగలను. నీ లోపలికి వెళ్ళిపోయి మొత్తం తడిసిపోయింది. కొంచెం చల్లేస్తుంది. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే ప్లీజ్. చొక్కా కొంచెం పొడుగ్గా ఉన్నా బాగుండేది. సార్ సార్ సార్, పొరపాటు జరిగిపోయింది సార్. ఏమైందయ్యా? మీరు జున్నులో అడుగున ఉంగరం వేసి మీ టేబుల్ కి పంపించమని చెప్పారు కదా సార్. ఆ కప్పు పొరపాటున వేరే టేబుల్ కి వెళ్ళిపోయింది సార్. పర్వాలేదు, తీసుకొచ్చి మళ్ళీ నా టేబుల్ మీద అయ్యో పెట్టు. కుదరదు సార్. ఏ? ఆల్రెడీ ఆవిడెవరో గానీ ఆ జున్ను తినేసింది. అందులో ఉన్న ఉంగరం ఆవిడ గొంతులో అడ్డుపడింది. ఆవిడ పోయే పరిస్థితిలో ఉంది సార్. అటు చూడండి సార్. సార్ అవన్నీ తర్వాత. ఆవిడ గొంతులో ఏదో అడిపడింది. ఇలా కొడితేనే బతుకుతుంది. ఏయ్ బుజ్జి, నేను బజ్జీని రా. అదేంటి బుజ్జి అంత ధైర్యంగా చాటింగ్ చేసి తెచ్చిన పువ్వు ఇవ్వడానికి భయపడతావేంటి? చూడు, రోజు మనం ఇలా కలుసుకోవటం, పార్క్ లో కూర్చుని పచ్చగడ్డి పీక్కుంటూ మాట్లాడుకోవటం, సెల్లో సొల్లు కబులు చెప్పుకోవటం, వీళ్ళు చూసి గొల్లుమంటాం. ఏదో ఈవెంట్ లో ఓ రొమాంటిక్ మూమెంట్ లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని చేతిలో చేసుకుని కమిట్ అయిపోతాం. ఇదంతా లాంగ్ ప్రాసెస్. 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. సో టైం వేస్ట్. అందుకే నేను డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తా. కెన్ ఐ కిస్ యు బేబీ? ఏంటి పెదాలు నత్తలా లోపలికి లాగేసుకున్నావు? ఏంటి ఇంతవరకు నిన్నెవరు ముద్దు పెట్టుకోలేదా? ఎవరు? మా అమ్మ, మా నాన్న, బాబురావు. బాబురావా? అంటే బాబురావు అంటే మనిషి కాదు, మా కుక్క పిల్ల. కుక్క పిల్ల. చూడు, ముద్దు పెట్టుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. జస్ట్ 4 పెదాలు షేక్ అండ్ ఇచ్చుకోవడం అంతే. నువ్వు కళ్ళు మూసుకుని జస్ట్ పెదాలు అలా తెరిచి 4 బయట పెట్టు. మిగతావన్నీ నేను చూసుకుంటా. ఓకే? ఏంటి కప్పలా నోరు తెరిచావు?
నాకు భయం వేస్తే నోరు ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఏనుగుని ఇంత దగ్గరగా చూస్తే ఎవరికైనా భయమేదా మరి? రేయ్ నా మాట వినరా. నథింగ్ డూయింగ్. మనం ముందే అనుకున్నాం నువ్వు లవ్ లో ఫెయిల్ అయితే మనం క్రైమ్ లో దిగుతున్నాం. రేయ్ జస్ట్ ఇంతలోనే కదా మిస్ అవుతుంది, ఇంకోసారి ట్రై చేస్తాను రా. నో, మనం ఆ రూమ్ లోకి వెళ్తున్నాం, ఆడు తాగే మందులో ఈ టాబ్లెట్లు వేస్తున్నాం, ఆడు మత్తులోకి వెళ్తాడు, ఆడు బాడీ మీద ఉన్న పచ్చబట్టు చూస్తాం, అది మైక్రోషాప్ గారికి చెప్తే ఆడు మన ₹1,00,00,000 ఇస్తాడు. ప్రాబ్లమ్ సాల్వ్. అది కాదురా, నా మాట No, వినరా. no. రేయ్ బుజ్జి Nothing doing. కావాలంటే ఇంకో ప్లాన్ వేద్దాంరా. ఈ ఐడియా ఏమో, మాత్రం నేను వద్దురా. చూసుకుంటాను కదా. నా మాట వినరా ప్లీజ్. Silent గా ఉండు. బుజ్జి ఏ మీ ఇద్దరు ఈ ఆఫీస్లోనే పనిచేస్తారా? ఎస్, నే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. ఓకే ఓకే, ఎవర్రా వీళ్ళు? తర్వాత చెప్తాను పద. చేసేదంతా మోసం, చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం. గుడ్ మార్నింగ్ సార్. మోసం మోసం మోసం. గుడ్ మార్నింగ్. ఏమయ్యా నీ జల్లెల్త ఎలా ఉంది? బాగుంది సార్. సార్ మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. సారీ సార్. మోసగాళ్ళు, మోసగాళ్ళు. సారీ సార్. ఇట్స్ ఓకే. ఇందులో స్పెక్స్ ఎస్టిమేట్స్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. అవునా, ఇది ఇవ్వడానికి అంత లేట్ ఎందుకైంది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ ఏంటా ఎలా వచ్చారు? ఏం లేదు సార్, ఒక జోక్ గుర్తొచ్చింది మీకు చెప్దామని వచ్చాను సార్. జోకా? రండి కూర్చోండి, చెప్పండి. నువ్వు వెళ్ళవా? అర్జెంట్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి మాట్లాడాలి. ప్రాజెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు వెళ్ళవా? రండి కూర్చోండి. జల్లెత్తలు జాగ్రత్తగా తీసుకెళ్ళు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటా జోక్ చెప్పండి. సుబ్బారావు ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఓ సుబ్బారావు స్విచ్ చేసాడు, లైట్ వెలిగింది. అంతే సార్ జోకు. సార్ 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 రే పల్స్ చాలా లోగుందిరా. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఇలాంటి చెత్త జోకులు చెప్పొద్దని. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? డాక్టర్ జాగ్రత్త సార్, ఈజీ ఈజీ డాడీ. ఓకే నాకేమి కాలేదు. సార్ లెట్ మీ హెల్ప్ యూ సార్. మేము వస్తాం సార్. అక్కర్లేదని చెప్పాను కదా బ్రదర్. రేపు 7 o'clock మనం ఆఫీస్లో కలుద్దాం. బుజ్జిబాబు గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే సార్. ఏమండి నా మాట వినండి. ఏమండి?